ఏడికి చెవులు మూసి పెట్టావు తలకాయ తిప్పుతాడు నువ్వు కాబట్టి అట్టే ఉన్నావు స్వామి. ఏమే నేనే కానీ చెవులు మీకంటే కదా యాడికి ఎప్పుడూ వెళ్ళిపోయిందో నాకండి అసలు. ఏడికి పోతారా? ఎక్కడ విందో నాకే తెలియదు. అలా పోయేదానికి ఛాన్స్ లేదు. కాదా మా అమ్మ చెప్పినట్టు ఒకటి తెగేనా ఒకటి తెగేనా స్వామి. మేమ్మా ఏమైంది నీకు చెప్తున్నా? నిజంగానే చెప్పు, ఏ అబద్ధం చెప్పు. ఒకటిగానే ఎగాను ఒకటి దిగాయి ఒకటి దిగాను కరెక్ట్ గా మా అమ్మ ఏమంటే ఆ మాట చెప్తా. చాలు. అదే స్వామి నువ్వు దమ్మరాను అంట స్వామి. ఎవరా? నువ్వు దాసరాను అంట స్వామి. నేనా? పాత సామాన్లకు మీరు సీసాలకు సచ్చిన మిఠాయి అమ్ముతావంట స్వామి. నేనెప్పుడు అమ్మినా చక్కెర మిఠాయి? స్వామి తమ్మాల పళ్ళు నువ్వు వాటర్ ప్యాకెట్లు ఏరుకుంటావంట స్వామి. స్వామి బొచ్చుకే గిరిగిరిలో అమ్ముతామంట స్వామి. అయ్యేంటి రవి? బొచ్చుకే గిరిగిరిలో కూరగిన్నెలు ఇస్తాము, బొచ్చుకు పాత్రలు ఇస్తామంటావంట స్వామి. స్వామి ఏం చెప్పండి నిన్న అమ్మ నింది స్వామి. నిజంగానా? అంటే అంత పని మాటగానే మాట్లాడిందా? మాట్లాడింది నిజంగానా? నిజంగా స్వామి. నా మీద సాక్షి పెట్టుకొని చెప్పు. స్వామి సాక్షి పెట్టుకొని చెప్పు. నిజం స్వామి. అమ్మరోనివి దాసరోనివి అన్నీ అనింది స్వామి. అవునా? అనేసిందా? తొమ్మరోడు అనిందా? దాసరోడు అనిందా? అనింది. ఇటువంటి కులాల పేర్లని చెప్పేసిందా? ఓహో అంత పనికి మళ్ళీ నేను ఏమో స్వామి నాకెలా తెలుస్తుంది. అవునా? అంటే నేను అట్లాడో అనుకున్నాములే. దానికి కావాల్సినాడు ఎవడు? దానికి కావాల్సినాడు ఎవడు? నేను తొమ్మరోడే దాసరోడు అనుకుంటా. ఇప్పుడు మేము మా స్వామి మేము తమ్మరోళ్ళం దాసరోళ్ళం వాటర్ ప్యాకెట్లు అమ్ముకుంటే అమ్ముకునేదే. పద్దెనే కూల్ డ్రింక్స్ బాటిల్ అమ్ముకుంటాం. ఏం అవసరమా? నీకుండేవాళ్ళు ఎవరుమా? చూడు రాత్రి ఏమైందంటే రాత్రి ఒకటే పట్టుకుంటుంది. ఎరికిలోను యానాలోను ఏ కిలోలోనే ఏ కిలోల్లో పెట్టి ఇదే మాట రాత్రి కూడా నాగానే వచ్చాడు కదా స్వామి. ఏ కిలో రాలేదు స్వామి. పొద్దులే అది సామెతగా అంటాది మాట. కానీ నేను దొమ్మరవాణి దాసరవాణి అనుకుంటా. కాకపోతే దానికున్నాడు ఎవడు నిజంగా చెప్పాలి ఇప్పుడు. చెప్పుమా నీకుండేదంటే ఎవరు? లక్ష్మి నీకు ఉన్నవాడు ఎవడు అని అడుగుతా. ఇంకా ఇద్దరు ఒకటే బుట్లో పుట్టి వచ్చినారు. ఏ కలర్ ఇద్దరు ఒకటే కలర్ వచ్చినారు. ఎవరైనా కొట్టేది నేను స్వామి. నేను కొట్టిందంటే కొడతాను. ఎవడో నీకున్నావు చెప్పు. మళ్ళీ బొమ్మరోడు దాసరోడు ఇరికిలోడు ఎవరు ఉంటారు. చక్కెర తీసుకొని కాసుకోవాలి. నేను అమ్మ నన్ను కొట్టాను. ఎలా వచ్చింది దానికి నేరు? చెప్పించావమ్మా. దేవాన్ని దేవుని పెట్టుకుని దొమ్మరోడు దాసరోడు ఇరికిలోడు మెత్తలు
చెప్పు నిజంగా చెప్పవాడు చెప్పు చెప్పు నీ ఇంతగా కొడుతున్నావే నేను ఎవరిని పెట్టుకోమని చెప్తాను ఇట్లా ఎవరు పెట్టుకుంది నువ్వు ఇలా మాట్లాడి నీకు ఎలా వస్తాయి నన్ను చూసావరా పెట్టుకోండి నీకే చెప్పనా ఎన్ని చెప్పాను ఎన్ని చేసేనా నాకెవడో ఉన్నాడని చెప్పైనా కూడా మాత్రం పెట్టుకున్నా చెప్తాను పెట్టుకున్నా చెప్తా ఆడవాళ్ళతో మా ఇద్దరు మధ్యలో మాట చెప్పినా చూసుకో నువ్వు నీళ్ళ కింద గేటోడా తీసుకుంటుందా నేను ఊళ్ళో అనుమానం పెట్టి నా మొగని నా దగ్గరనే పెట్టుకో ఆయన చెప్తాను సార్ చెప్పి అవులే నేను పెట్టుకున్నంత కానీ గెలుస్తావా అంత పరాక్రమం ఏమనుకున్నావా సామాన్యమైనవాడు కాదు గెలవంట దాని విడిగానతో గెలవలేనంటే వాడు ఎంత పరాక్రమంతుడు ఏమో సమయం ఈ ముల్లోకంలో నాతో కలిసి యుద్ధం చేసేవాడు లేడు నా అంత బలవంతుడు లేడు అనుకుంటే ఎవడో ఉన్నాడంటే వాడెంత నీ కాడికి మించినాడే అంట చూడనా ఎప్పుడున్నాడు ఈ సామెత అడిగిన పని చేస్తాను ఎన్ని చెప్తే గెలవలేనా అటువంటి పరాక్రమంతుడా రంగులు బొంగులు మన చెబురా రంగులతో మాట్లాడద్దు బొంగులతో మాట్లాడద్దు వాడు ఇస్తున్నాడు అక్కున్నాడు అంత బలవంతుడు ఇదేం బలం లేదు 1/2 కేజీ కూడా చెబుతురా వాడు ఎవడో చెప్పు వాడు ఎటువంటి రూపంలో ఉన్నాడు చెప్పు కనుకుంటా ఏ వర్ణంలో ఉండి చెప్తే అప్పుడే శ్రమలా కనుకుంటా అలాగనే చెప్తున్నా చెప్పు Hey!
ఓహో ఆకాశం రంగు అంటే నీలవర్ణ దేహం కలిగిన వాడు నీ విట్టగాడు. అతని నొత్తడి కస్తూరి నామం పెట్టుకోడు. చూడు అతని పాదాలు ఎప్పుడు తల